తెలంగాణలో 2 ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ స్థానాల్లో భర్తీ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థానాలకు సంబంధించిన విషయంలో మొదటగా 2 ఒకేసారి ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ ఒక దాంట్లో పోటీ చేస్తామని అనుకున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో 2 వేరువేరుగా పెడతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పడంతో ఈరోజు రెండింటికి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి గెలిచేటువంటి అవకాశాలు కనబడుతుంది. మరి ఈ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించిన విషయంలో ముందుగా అద్దంకి దయాకర్ అలాగే బల్మూరి వెంకట్ పేర్లు వినిపించినప్పటికీ నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత ఈరోజైతే మొత్తానికైతే బల్మూరి వెంకట్ మరియు మహేష్ గౌడ్ పేర్లు అయితే తిరిగి రావడం జరిగింది. మరి ఈ రోజు గాంధీ భవన్ దగ్గర అయితే విపరీతమైనటువంటి కోలాహలం కనబడతా ఉంది. ఎన్ఎస్సీఐ నాయకులు వేలాది మందిగా అక్కడికి తరలి వస్తుండటంతో అక్కడ ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ నామినేషన్ వేస్తున్న క్రమంలో అక్కడి చాలామంది ఎన్ఎస్సీఐ నాయకులు అయితే తరలి వస్తున్నారు. గాంధీ భవన్ మొత్తం సందడిగా మారిపోయింది. మరి నామినేషన్లకు సంబంధించిన విషయంలో అక్కడికి చేరుకున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయనకి శాలువాతో సన్మానం చేసినటువంటి మరి బల్మూరి వెంకట్కు అలాగే మహేష్ గౌడ్కు సంబంధించిన నామినేషన్ పత్రాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బలపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ బలపరిచే క్రమంలో ఈరోజు నామినేషన్ వేస్తున్న దానికి సంబంధించిన విషయంలో గాంధీ భవన్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో బల్మూరి వెంకట్ అలాగే మహేష్ గౌడ్ ఇద్దరు కూడా నామినేషన్ వేసేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా అద్దంకి దయాకర్ సంబంధించిన విషయంలో అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆయన అభిమానులు ముఖ్యంగా కార్యకర్తలు దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు బహుజన వాళ్ళందరూ కూడా అద్దంకి దయాకర్కు అన్యాయం చేశారని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలో నిన్న రాత్రి అద్దంకి దయాకర్ విడుదల చేసినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకి అన్యాయం చేయదని తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా గొప్పటువంటి అవకాశం ఇస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దయచేసి ఎవరు కూడా దీనిని వ్యతిరేకంగా తీసుకోవద్దు. రానున్న రోజుల్లో మంచి రోజులు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో మనం ప్రజలకు చూపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇలాంటి విషయాలకు సంబంధించిన విషయంలో ఎవరు హర్ట్ అయ్యి తప్పుగా మాట్లాడద్దు అని చెప్పితే ఆయన ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్.